హాయ్ అండి, ఈరోజు నెయ్యి తయారు చేసుకునే విధానం చూద్దాం. అందుకు రోజు పాలు చాయ్ పెట్టుకోకుండా మిగిలిన పాలు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఇట్లా మీగడ వస్తుందండి. రోజు ఇట్లా గిన్నెలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. రోజు ఈ నెయ్యి వేస్తే మనంగా ముందు రోజు తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు మీగడంతా తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇట్లా అంతా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇది నాకు ఒక 15 రోజుల మీగడ. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయండి ఇవి ఐస్ నీళ్ళు. ఇప్పుడు ఇవి కొన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇట్లా వస్తుందండి. ఇది ఇప్పుడు ఈ కడాయిలోకి ఇట్లానే అంతా తీసేసుకోవాలి. మొత్తము వెన్నపూస మొత్తం తీసేసుకున్నానండి. ఇంత వచ్చింది. ఇప్పుడు ఐస్ నీళ్ళు వేసేసుకొని కడిగేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నీళ్ళు వెన్నపూస కడిగేసేందుకు. మంచిగా ఇట్లా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 3 సార్లు ఐస్ నీళ్ళు వేసి కడిగేసుకున్నాండి. ఇట్లా తెల్లగా వస్తుంది మీగడ. ఈ వెన్నపూస అంతా వెన్నపూస మెల్లగా కరుగుతున్నది చూడండి. ఇగో ఇట్లా కరుగుతుందండి. ఇప్పుడు స్టవ్ చిన్న మంట మీద పెట్టాలి, లేకపోతే పొంగిపోతుంది. ఇట్లా నెయ్యి చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టి ఇట్లా ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇట్లా నెయ్యి ఇట్లా ఎర్రగా తీసుకోవాలండి. ఇది పిల్లలకు చిన్న పిల్లలకు అన్నం లేసి తినబెడితే ఇట్లా మంచిగా ఉంటుంది. ఈ కలర్ నెయ్యి అయ్యింది. కొంచెం ఇంకా తెల్లగా ఉన్నదైతే మనకు స్వీట్లలో గిన మనకు మంచిగా ఉంటుంది. అంతే అండి, నెయ్యి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.